దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శాకాంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఆలయ ఈవో సీనా నాయక్తో మా విజయవాడ ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు సరస్వతీదేవిగా ఎంత చక్కగా దర్శనమిస్తారో అదేవిధంగా శాకాంబరిగా కూడా అంతే అద్భుతంగా దర్శనమిస్తారు. అయితే ఈ నేపథ్యంలో శాకాంబరి ఉత్సవాలు ఈ రోజు మొదలు 3 రోజులు జరగబోతున్నాయి. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తిగా గుడి మొత్తం కూడా కూరగాయలతో పళ్ళతో అత్యద్భుతంగా అయితే తయారు చేశారు. మనతో పాటు దీని మీద మాట్లాడడానికి ఈవో గారు ఉన్నారు. సార్, అయితే ఎలినినో ఎఫెక్ట్ ద్వారా ముందుకు వచ్చారా రైతులు ఎవరైనా? ఇంతమంది ఇన్ని కూరగాయలు ఇవ్వడానికి రైతులు ఈసారి ముందుకు వచ్చారా లేదా సార్? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఎల్నినో అని కాదమ్మా, అమ్మవారి మీద ఉన్న అపారమైన భక్తి ముఖ్యంగా. ఎందుకంటే అమ్మవారికి మనం ఎంత ఇచ్చుకుంటే దానికి అంత 100 రెట్లు 1000 రెట్లు ఇస్తుందని ఒక నమ్మకం. ఆ విధంగా దాదాపుగా రైతులు మనకు గుంటూరు, తాడేపల్లి, బాపట్ల, ఇటు ఏలూరు, తాడేపల్లిగూడెం ఇట్లా చుట్టుపక్కల రైతులు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అందువల్లనే మొత్తం కూడా నీట్గా 2 డేస్ నుంచి శ్రమించి ఇవన్నీ కూడా అలంకారం అనేది చేయడం జరిగిందమ్మా. సార్, ఎన్ని టన్నుల కూరగాయలు పట్టినాయి? అంటే ఫ్రూట్ అంటే వెజిటేబుల్స్ అలాగా, ఫ్రూట్స్ అలా? సో మొత్తం మనకు 8 రకాలైనటువంటి వెజిటేబుల్స్ అమ్మా. ఇవి మనకు నిన్నటి వరకు దాదాపు 24,000 కేజీలు అంటే 24 టన్నులు మనకు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఇది ఈరోజు, మళ్ళీ రేపటికి ఇంకా ఎక్కువ అవుతుంది, చివరి రోజుకు ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ విధంగా డే బై డే పెంచుకుంటూ పోతాము. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం అనగానే శాకాంబరి ఉత్సవాలు అంటే పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తూ ఉంటారు. అయితే కదంబం ప్రసాదం కూడా ఇక్కడ చాలా వరకు మెయిన్ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 రోజులు కదంబ ప్రసాదం ఎంతవరకు తయారు చేయొచ్చు? చెప్పాను కదా, ఈ కదంబం ప్రసాదం కోసం కూడా చాలామంది భక్తులు వస్తారు. అంటే ఎప్పుడంటే అప్పుడే మనం చేయము. ఎప్పటికీ మనము దద్దోజనం కావచ్చు, లేకపోతే చక్కెర పొంగలి, పులిహోర అది రెగ్యులర్గా ఇస్తాం. ఈ 3 రోజులు శాకాంబరి ఉత్సవాలని దృష్టిలో పెట్టుకొని కదంబం అంటే పూర్తిగా వెజిటేబుల్తో కూడుకున్నది, మరి పూర్తిగా నెయ్యితో కూడుకున్న అటువంటి ఈ ప్రసాదం చాలా పవిత్రంగా భావించి చాలామంది వస్తారు. దాదాపు రోజుకు 25,000 మందికి అయ్యేటట్టుగా మేము ప్లాన్ చేసుకొని ఉన్నాము. అదేవిధంగా అన్నప్రసాదం కూడా చాలామంది భక్తులు వస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో చూసారు కదా, శాకాంబరి దేవిగా అమ్మవారి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడమే కాకుండా ప్రతిసారి కాకుండా ఈసారి ఎలినినో ఎఫెక్ట్ ద్వారా కూడా ఆ కూరగాయలు ఇవ్వడానికి రైతులు ముందుకొచ్చారు. వివిధ ప్రాంతాల నుండి తాడేపల్లి, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు అంటే ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో రైతులు కూడా ముందుకొచ్చి ఎవరైతే కూరగాయలు సప్లై చేస్తారో వారందరూ కూడా చక్కగా చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ బిందు, వైకే న్యూస్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.